ప్రియమైన బిడ్డలారా, మరి వాక్య భాగము చదవబడగా మనం విన్నాం. మరి మొత్తం దీంట్లో 8 వచనాలు మనము చూస్తాం. మరి ఈ యొక్క 8 వచనాల్లోనే మనము ధ్యానిస్తాం. గమనించాలి, ఈ 8 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనములు అని మనం గమనించాలి. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ యొక్క వాక్య భాగానికి టైటిల్ ఏంటంటే జీసస్ ఈజ్ క్రూసిఫైడ్. జీసస్ ఈజ్ క్రూసిఫైడ్. మీరు చక్కగా మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టి మీరు వింటే మంచి సందేశం, ఆధ్యాత్మికంగా బలవనిచ్చే సందేశం, మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదము, దేవునికి మహిమ ఇచ్చే ఈ సందేశాన్ని దయచేసి మీరు శ్రద్ధగా వినవలసిందిగా దేవుని సేవకునిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన దేవుడిరా, ఇక్కడ మనం సాధారణంగా ఈ వాక్య భాగము చూసినట్లయితే మనకి ఆ 8 వచనాలు చదివినప్పుడు మనకి దాంట్లో ఉన్న సందేశము క్లుప్తంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలాసార్లు మన జీవితంలో చదివిన అనుభవాలు ఉన్నాయి. మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క మరి ఈ యొక్క లెంట్ సీజన్లో మరి ఈ సందేశాలు వింటున్న అనుభవాలు వల్ల ఈ యొక్క వాక్య భాగం సుపరిచితమైంది. కానీ మరి దేవుడు ఈ దినము ఏ విధముగా మనకి అనుగ్రహించాడో మనం చూద్దాం. ప్రియులరా, గమనించాలి, ఈ సిలువ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సిలువ శిక్ష, సిలువ శిక్ష భరించిన యేసు ప్రభు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రకమైన సిలువ శిక్షను మరి పెర్షియన్స్ అండ్ మరి ఫోనీషియన్స్ దీన్ని కనిపెట్టారు. పెర్షియన్స్ అండ్ ఫోనీషియన్స్ కనిపెట్టారు. కానీ వాడుకలోకి తెచ్చింది రోమీలే. గమనిస్తే ఈ సిలువ శిక్ష మరి బహిరంగంగా వేసే శిక్ష. సిలువ శిక్ష బహిరంగంగా వేసే శిక్ష. ప్రియురా, మరి నేరస్తుడు క్రమక్రమంగా నెమ్మదిగా చాలా బాధతో గొప్ప అవమానంతో చనిపోయేలా దీన్ని డిజైన్ చేశారు. గమనించాలి, మరి నేరస్తులు క్రమక్రమంగా నెమ్మదిగా చాలా బాధతో గొప్ప అవమానంతో చనిపోయేలా దీన్ని రూపొందించారు. ప్రియులరా, మరి అన్ని శిక్షలలో మరి సిలువ శిక్ష గమనిస్తే అత్యంత క్రూరమైనది, అత్యంత అవమానకరమైనది, అత్యంత హింసాత్మకమైనది. గమనించాలి, ఇది సూపర్లేటివ్ డిగ్రీస్. అత్యంత క్రూరమైనది, అవమానకరమైనది, హింసాత్మకమైన శిక్ష. సాధారణంగా ఎవరికి శిక్ష వేస్తారంటే బానిసలు, రాజ్యాన్ని ఎదిరించే నేరస్తులకి ఇటువంటి సిలువ శిక్షను వేస్తారు. ప్రియులరా, మరి నేరస్తుడిని బహిరంగంగా ఊరేగింపులో సిలువను మోసే విధముగా రోమన్లు బలవంతం పెడతారు. నేరస్తుడు మరి బహిరంగంగా సిలువను మోసే విధముగా నేరస్తుడిని బలవంతం పెడతారు. ఎందుకంటే నేరాన్ని నేరస్తుని అందరూ చూడాలి. వాడికి వేసిన మరి నేరాన్ని అందరూ తెలుసుకోవాలి. అతని దుస్థితి పై ప్రజల దృష్టిని మరల్చాలి. ఎందుకంటే అందరూ హెచ్చరింపబడాలి. గమనించాలి, ఇటువంటి నేరం చేస్తే మీ పరిస్థితి ఇలా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత క్రూరముగా ఉంటుంది, ఎంత అవమానకరంగా ఉంటుంది, ఎంత హింసాత్మకంగా ఉంటుంది. కనుక ఇటువంటి నేరాలు చేయడానికి మరి ఎవరు సాహసించకూడదు అనే సందేశాన్ని ఇవ్వడానికి మరి నేరస్తుడిని బహిరంగంగా
ఊరేగింపులో సిలువను మోసే విధముగా మరి రోమన్లు బలవంతం పెడతారు. పిల్లలు గమనించాలి. మరి నేరస్తుడు మోసే మరి సిలువ భాగం అడ్డ కమ్మి, నేరస్తుడు మోసే సిలువ భాగము అడ్డ కమ్మి. దీన్ని ఏమంటారంటే పెట్టి బుల్లం అని అంటారు. ప్రియమైన బిడ్డలారా, మరి దీన్ని మోసుకొని సిలువ వేయబడే కపాలం అనే స్థలము గొల్గొతా వరకు ఆ యొక్క నేరస్తుడు మోసుకొని వెళ్తాడు. మరి యేసు మైలు దూరం నడక ప్రారంభించాడు. గమనించాడు, శిక్ష వేయబడిన స్థలం నుంచి అది మరి కార్యరూపంలో నెరవేర్చబడే స్థలానికి 1 మైలు దూరం ఉంది. ప్రియులారా, మరి యేసు ఈ మైలు దూరం సిలువ మీద మరి సిలువను మరి మోసుకొని వెళ్తున్నాడు. ఆయన మోస్తున్నాడు. కానీ రోమా సైనికులు మరి సిలువను మోసే మరి ఈ యొక్క పనిని కురేనీయుడైన సీమోనికి అప్పగించారు. మీరందరూ శ్రద్ధగా వింటున్నారని నేను గమనిస్తున్నాను. ప్రియులారా, మరి ఎందుకు ఇంత వివరణగా నేను వివరిస్తున్నానంటే ప్రభు మరి సిలువ శ్రమ ఏ విధంగా అనుభవించాడు అన్నది మనకి స్పష్టంగా అర్థమవ్వాలి. కనుక మరి దేవుడు ఇటువంటి సందేశాన్ని మీకు అందించమని నాకు ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, మరి రోమా సైనికులు సిలువను మోసే ఈ యొక్క పనిని కురేనీయుడైన సీమోనికి అప్పగించారు. మరి యేసు సిలువ భారం నుండి ఎందుకు ఉపశమనం పొందాడో మనకు తెలియదు. లేఖనాలు మరి సైలెంట్గా ఉన్నాయి. కానీ కొన్ని ఆలోచనలు మనకు ఉంటాయి కదా. మరి ఆ కొన్ని ఆలోచనలు మనం చూసినట్లయితే ప్రియులారా, కొరడా శిక్షలు అప్పటికే ప్రభువారు కొరడా శిక్ష భరించాడు. మరి ఆ యొక్క శిక్ష భరించడం వల్ల ఈ యొక్క సిలువ భారాన్ని మోయడానికి బలహీనంగా ఉన్నాడా? అందుకేనా మరి కురేనీయుడైన సీమోనికి అప్పగించారు? లేకపోతే ప్రభు యొక్క శరీర బలహీనత ఊరేగింపుని కొనసాగడాన్ని నెమ్మదిపరుస్తుందా? ప్రభు బలహీనత వల్ల నెమ్మదిగా నడవడం వల్ల ఊరేగింపు ఫాలో అవుతున్న ఊరేగింపుని అది నెమ్మదిపరుస్తుందా? లేక ఆ సమయంలో పాస్ఓవర్ సంపాదని మరి ఆచరించి నెరవేర్చాలనుకుంటున్న మరి యూదులకు ఆలస్యం అవ్వకూడదనా? ఈ యొక్క సిలువ మోసే భారాన్ని కురేనీయుడైన సీమోనికి అప్పగించారు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నిజం కావచ్చు. ఏంటంటే మరి సిలువను మోయటం అనేది దోషానికి, నేరానికి గుర్తు. గమనిస్తున్నారా? సిలువ ఎవరు మోస్తే వాడు దోషి, వాడు నేరస్తుడు అని రుజువు, గుర్తు. ప్రియులారా, మరి గమనిస్తే యేసు దోషి కాదు, యేసు నేరస్తుడు కాదు. మరి ఆయన దేవుడు, పరిశుద్ధుడు, లోక రక్షకుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూసినట్లయితే 5వ అధ్యాయము 21వ వచనము మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము, మన మాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని ఆయన పాపమెరుగడు, మన కోసము పాపముగా. ప్రియులారా, మరి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే మరి ఇక్కడ కూడా మరి యేసు ప్రభు గురించి తెలుస్తుంది.
యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము. తన సహోదరుని ద్వేషించువాడు ఆ. నరహంతకుడు. ఉమ్. ఏ రహస్యనియంతును ఉమ్. నిత్యముందునని మీరెరుగుదురు. చూడండి, యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను, మీకు తెలియను ఆయన యందు పాపమేమీయు లేదు. ప్రియులారా, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన యందు పాపమేమీయు లేదు. యేసు దోషి కాదు, నేరస్తుడు కాదు. ప్రియులారా, పాపం ఎరుగని వాడు, పరిశుద్ధుడు, దేవుడు, లోకరక్షకుడు. గమనించాలి. కనుక ఈ యొక్క సిలువ మోసే భారము ఆయన మీద పడలేదని పండితులు చెప్తా ఉంటారు. అది నేను నమ్ముతాను. ప్రియులరా, మరి ఆయన దేవుడు, పరిశుద్ధుడు, లోకరక్షకుడు, మరి పాప పెరిగిన వాడు మన కోసము పాపముగా చేయబడ్డాడు. ప్రియమైన దేవుడా, మరి ఈరోజు సిలువ విజయానికి, మరి మహిమకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు సిలువ ఏ విధంగా ఉందండి? విజయానికి, మహిమకు సాదృశ్యంగా ఉంది. సిలువ పెట్టుకున్నాం, మెడలో సిలువ వేసుకుంటాం. కానీ గమనించాలి, పిలాతు కాలంలో, పిలాతు ఉన్న రోజులలో సిలువ భయంకరమైన, క్రూరమైన, నీచమైన శిక్ష. అర్థమవుతుందా మీకు? పిలాతు కాలంలో, అప్పుడు రోజుల్లో సిలువ శిక్ష భయంకరమైనది, క్రూరమైనది, నీచమైన శిక్ష. ప్రియమైన దేవుడి దగ్గర మార్పు ఇచ్చినవాడు ప్రభువే. ప్రభువే సిలువను విజయముగా, ప్రభువే సిలువను మహిమకరముగా మార్చినవాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుడి దగ్గర గమనించాలి. మరి అటువంటి శిక్షను ప్రభువు మన కోసము భరించిన మరి అనుభవాలు మనం చూస్తాం. మరి సిలువ శిక్ష వలన మరణము ఏ విధముగా వస్తుంది అని పరిశీలిస్తే, శరీరంలో రక్తము దారులుగా బయటికి రావడం వలన వచ్చే షాక్ వలన మరణిస్తారు. సిలువ శిక్ష వేసిన తర్వాత మరి నేరస్తుడికి సిలువ మీద మరణం రావాలి కదా. మరణానికే కదండి శిక్ష సిలువ మీద. మరి మరణం ఏ విధంగా వస్తుంది అనేది మనం పరిశీలిస్తున్నాం. శరీరంలో రక్తము దారులుగా బయటికి వచ్చేస్తుంది. రక్తము బయటికి దారులుగా రావడం వల్ల మరి శరీరం ఒక షాక్కి గురయ్యి మరి నేరస్తుడు మరణిస్తాడు. మరి బలము పోయి నీరసించి పోవడం వల్ల మరణిస్తాడు. శరీరంలో ఉన్న బలమంతా పోయి నీరసించి మరి ఆ నీరసం వలన మరణిస్తాడు. ప్రియులరా, ఇంకా ఊపిరి తీసుకోలేని పరిస్థితి వలన కూడా మరణిస్తారు సిలువ మీద. అంతేకాకుండా డీహైడ్రేషన్, శరీరంలో నీరు శాతం క్షీణించడం వలన సిలువ మీద నేరస్తుడు మరణిస్తాడు. ఇంకా చూస్తే అధిక ఒత్తిడి వలన, ప్రెషర్, హై ప్రెషర్ ఉండడం వలన, గుండె ఆగిపోవడం వలన కూడా సిలువ మీద నేరస్తుడు మరణిస్తాడు. ప్రియులరా, ఒకవేళ నేరస్తుడు త్వరగా చనిపోకపోతే కాళ్ళు విరగొడతారు. మరి అందువలన ఊపిరి తీసుకోలేని స్థితి వలన నేరస్తుడు సిలువ మీద మరణిస్తాడు. మనం అధ్యయనం చేస్తున్నాం సిలువ శిక్ష గురించి. ప్రియులరా, ప్రభువు సిలువ మీద ఉన్నాడు కనుక మనం దాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఆయనకి మన మీద ఉన్న ప్రేమ, ఆయనకి మన మీద ఉన్న ఆ యొక్క అంతులేని ప్రేమ. ప్రియులరా, ఆ యొక్క ప్రభువు ప్రేమించినంతగా ఎవరు మనల్ని ప్రేమించరు. ప్రభువు ప్రేమించినంతగా లోకములో ఏది కూడా మనల్ని ప్రేమించలేదు. ఉన్నారు లోకంలో ప్రేమించేవాళ్ళు, కానీ ఒక సమయంలో అందరూ కూడా
చేతులెత్తేసే మరి అనుభవాలు మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ప్రభు మనల్ని ఎన్నడూ విడవడు, నిన్ను విడువను విడబాయను, యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నీకు తోడే ఉన్నానని ప్రభు వాగ్దానం చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి అటువంటి వాగ్దానం ఈ లోకంలో ఎవరైనా చేస్తే వాళ్ళని ప్రేమించండి. మరి అటువంటి వాగ్దానం మనకి ఎవరు చేసినట్టుగా చరిత్ర చెప్పట్లేదు, మనకి అనుభవాల్లో మనం చూడలేదు ప్రియులరా. ప్రభు వాగ్దానం చేశాడు. ప్రభువుని ఈ లోకంలో ఉన్నంత కాలము మొదటి స్థానముగా ఆయన్ని మనము హృదయపూర్వకంగా ప్రేమించాలి. మనం ఇక్కడ చూసాము శిలువ శిక్ష వలన మరి మరణం ఏ విధముగా వస్తుంది అని పరిశీలించాం ప్రియమైన దేవునిరా. యేసుక్రీస్తు ఇటువంటి రకమైన మరణ శిక్షని తండ్రి అయిన దేవుడు ఆయనకి నియమించాడు. గమనించాలి, యేసుక్రీస్తు మరి దేవుని చిత్తంలో ఉన్న ఇటువంటి కఠినమైన మరణానికి తను తాను అప్పగించుకున్నాడు ప్రియులరా. మరి అది తండ్రి చిత్తమైంది. ఆ తండ్రి చిత్తానికి మరి గెత్సేమనే తోటలో ప్రార్థిస్తున్న ప్రార్థన మనం తెలుసు. తండ్రి నీ చిత్తమే, నా చిత్తము కాదు అని ప్రభు మరి అంటున్న మాటలు ఇంకా మనకి చెవులో రింగ్ అవుతూ ఉంటాయి ప్రియమైన బిడ్డరా. గమనించాలి, ఈ వైపున ఒకరిని ఆ వైపు ఒకరిని మధ్య యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేశారు. మరి యేసు తన మరణంలో కూడా పాపులతో గుర్తించబడ్డాడు. ఇక్కడ మూడు రకాలైన మరణాలు చూస్తాం ప్రియులరా. మారు మనస్సు పొందని పాపి మరణము, మారు మనస్సు పొందిన పాపి మరణము, పాపము లేని రక్షకుని మరణము. మూడు మరణాలు అక్కడ ఉన్నాయి. మారు మనస్సు పొందని పాపి మరణము, మారు మనస్సు పొందిన పాపి మరణము, పాపము లేని రక్షకుడి యొక్క మరణము. ఈ మూడు మరణాలు అక్కడ చూస్తాం ప్రియమైన దేవునిరా. మరి ప్రభు మధ్యలో ఉన్నాడు. మరి యేసు మానవాళి మధ్యలో ఉన్నాడు. యేసు పాపాత్ముల మధ్యలో ఉన్నాడు. యేసు నమ్మికకు తిరస్కారానికి మధ్యలో ఉన్నాడు. ఒక దొంగ ప్రభువుని యందు నమ్మిక ఉంచాడు, ఒక దొంగ ప్రభువుని తిరస్కరించాడు. కనుక ప్రభువు నమ్మికకు మరి తిరస్కారానికి మధ్యలో ఉన్నాడు. యేసు రక్షించబడిన వానికి నశించిన వానికి మధ్యలో ఉన్నాడు ప్రియమైన దేవునిరా. యేసు దేవుని చరిత్రకు ఆయన కార్యములకు మధ్యలో ఉన్నాడు. గమనించాలి ప్రియమైన దేవునిరా, గమనించాలి. మరి మరి నమ్మికకు తిరస్కారానికి, మరి రక్షింపబడిన వారికి, మరి నశించిపోతున్న వారికి మధ్యలో ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా మన ప్రభు. మనము రక్షింపబడిన వారి పక్షంగా ఉన్నాము. నమ్మిక, మనం ప్రభు యందు నమ్మిక ఉంచాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా గమనించాలి. సాధారణంగా రోమీలు ఏం చేస్తారంటే నేరస్తుడు పేరు, మరి అతని నేర స్వభావం తెలిపే ఒక ప్లకార్డుని మెడలో వేస్తారు సిలువను మోసుకు వెళ్ళే ముందు. అర్థమైందా? నేరస్తుడి పేరు, ఆ నేర స్వభావం కలిపిన ఒక ప్లకార్డు నేరస్తుడు మెడలో వేస్తారు. అది సిలువను మోసే టైంలో అది ఆ మెడలో ఉంటుంది. సిలువ వేసినప్పుడు ఆ ప్లకార్డ్ని సిలువ పై భాగంలో ఫిక్స్ చేస్తారు. మరి అందరూ చూసి పేరు, ఊరు, నేరం ఏంటి, ఓహో ఈయన ఈ పేరా, ఈయన ఈ ఊరా, ఓకే నేరం మీద, అందుకే ఈ శిక్ష, ఓహో అని అక్కడ ఉన్న వారందరూ తెలుసుకోవడానికి. ప్రియులరా గమనించండి, పిలాతు మరి ప్రభువుకి ఒక పై విలాసం రాశాడు, ఒక టైటిల్ రాశాడు. ఏంటంటే ఆ టైటిల్ చూస్తే నజరేయుడకు యేసు యూదుల రాజు. నజరేయుడైన యేసు యూదుల రాజు. మనం చూడండి సిలువ మీద INRI అని ఉంటుంది. ఏమంటే INRI ఉంటుంది. INRI అంటే ఈసూస్ నజరేనస్ రెక్స్ యూడం అనే లాటిన్ పదాలవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఏంటంటే నజరేయుడైన యేసు యూదుల
నజరేయుడైన యేసు, నజరేయుడైన గ్రామంలో ఉన్న యేసు. ఈ నేరం ఏంటండి? యూదుల రాజు అని చెప్పుకున్న యూదుల రాజు అయిన నేరం అది. యూదులు పెట్టిన నేరం ఏంటండి? యూదుల రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈసూస్ నజరేనస్ రెక్స్ యుడేవోరం అనే యొక్క 4 పదాలు గమనిస్తే చూడండి, యేసు మరణంలో కూడా తృణీకరింపబడిన వారితో విలువలేని నజరేయుతో గుర్తింపబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, తృణీకరింపబడిన వారు, కుడివైపు ఒక నేరస్తుని, ఎడమవైపు ఒక నేరస్తుని, తృణీకరింపబడిన వారు, లోయెస్ట్ క్రిమినల్స్. శిలువ శిక్ష ఎవరికి విధిస్తారండి? లోయెస్ట్ క్రిమినల్స్ కి దాన్ని ఆ శిక్ష విధిస్తారు. గమనించాలి. అటువంటి తృణీకరింపబడిన వారితో ఆయన గుర్తింపబడ్డాడు. శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. శిలువను చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే తగ్గింపు జీవితం. ఎవరిలాగా తగ్గింపు జీవితం? ప్రభువులాగా తగ్గింపు జీవితం. మనకి అది నేర్చుకోకపోతే, అలవాటు చేసుకోకపోతే, సాధన చేసుకోకపోతే తగ్గించుకున్న క్రీస్తుతో పరలోకంలో ఉండగలమండి? నేను తగ్గించుకోను, మంచిదే, అది నీ ఇష్టం, నీ స్థాయి అది. కానీ ప్రభువులాగా తగ్గించుకున్న వారే ప్రభువుతో నిత్యత్వంలో ఉంటారు. కనుక ఇక్కడ తగ్గింపు స్వభావాన్ని సాధన చెయ్యకపోతే అది ఓవర్ నైట్లో వచ్చేది కాదు. ఓవర్ నైట్లో తగ్గింపు జీవితం ఎవరికి రాదండి, మీకు అందరికీ తెలిసేది. ఆ తగ్గింపు జీవితం ప్రభువు తగ్గించుకున్నట్లు సాధన చెయ్యకపోతే, అలవాటు చేసుకోకపోతే, దాని కొరకు ప్రభువుని అడగకపోతే నిత్యత్వంలో తగ్గించుకున్న ప్రభువుతో ఎలాగో ఉండగలం? ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. హెబ్రీ, గ్రీకు, లాటిన్ భాషల్లో ఆ యొక్క నజరేయుడైన యేసు యూదుల రాజు అని రాశారు. కనుక అక్కడ ఉన్న యూదులందరూ ఆ యొక్క టైటిల్స్ ని చదివారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రాజుగా గుర్తించబడ్డాడు. ఈ ప్రపంచంలో రాజులు మనం పరిశీలించినట్లయితే మరణిస్తున్న ఇతరుల ద్వారా తమ సింహాసనాన్ని తీసుకుంటారు. ఒక రాజు అవ్వాలంటే ఒకడు మరణించినప్పుడు ఆయన సింహాసనాన్ని తీసుకొని వీళ్ళు రాజులు అవుతారు. అది లోకంలో ఉండే సాధారణంగా జరిగేది. కానీ యేసు తన మరణము ద్వారా రాజుగా ప్రకటించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు తన మరణము ద్వారా రాజుగా ప్రకటించబడ్డాడు. ప్రియులారా, గమనించండి. నజరేయుడైన యేసు యూదుల రాజు అన్న టైటిల్ కూడా యేసు యొక్క పాపరహిత స్వభావాన్ని తెలియజేసే విధంగా ఉంది. పాపరహిత స్వభావాన్ని తెలియజేసే విధంగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు ఏమని చెప్పారంటే, ఇక్కడ ఉంది, యూదులు రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయమన్నారు. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయమంటే పిలాతు ఏమన్నాడండి? నేను రాసిందేదో రాసన్నాడు. ఈ యొక్క ఆ ఆన్సర్ బట్టి పిలాతు గమనించాలి, సత్యానికి రాజునైన యేసుని గౌరవించాడు. హల్లెలూయా. సత్యానికి రాజునైన యేసుని గౌరవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనము యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తాం. శిలువ శిక్ష సైనికుల చేత పర్యవేక్షించబడుతుంది. శిలువ శిక్ష సైనికుల చేత పర్యవేక్షించబడుతుంది. ఎందుకు అంటే క్రమాన్ని నియంత్రించడానికి శిక్షింపబడిన వాడు మరణించాడని నిర్ధారించడానికి సైనికులు ఆ యొక్క మరణ శిక్షను పర్యవేక్షిస్తూ ఉంటారు. 4 సైనికులు ఉంటారు. ఆ 4కి ఒక హెడ్ ఉంటాడు, శతాధిపతి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరి శతాధిపతికి 4 సైనికుల్ని మరి నియమిస్తారు. మరి గమనించాలి, నేరస్తుని యొక్క వస్తువులు ఈ యొక్క సైనికులు పంచుకోవడం అనేది వాళ్ళ ఆధిక్యత. ఇట్ ఈస్ దేర్ ప్రివిలేజ్. నేరస్తుల యొక్క వస్తువులు, వాళ్ళ శరీరం మీద ఏ వస్తువులు ఉన్నాయో ఆ సైనికులు పంచుకుంటారు. అది వాళ్ళ ఆధిక్యత. గమనించాలి. కీర్తనలు 22వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, మరి లేఖనాలు నెరవేరినట్లుగా సైనికులు ఆయన వస్త్రములను పంచుకొని ఆయన అంగీ కొరకు చీట్లు వేశారు. ప్రభు యొక్క వస్త్రములు ఉన్నాయి, అంగీ ఉంది. వస్త్రములు, అంగీ. వస్త్రములు పంచుకున్నారు, అంగీ కొరకు చీట్లు వేశారు. ప్రేమని దేవుడా, అంటే ప్రభు మీద ఇప్పుడు బట్టలు ఏమి లేవు. గమనించాలి, మనల్ని రక్షించడానికి పరలోకములో తన మహిమను విడిచి వచ్చిన ప్రభువు చివరికి మన కొరకు పూర్తిగా పేదవాడిగా మారాడు. గమనిస్తున్నారా? మన కొరకు ప్రభువు పరలోకము నుంచి ఆయన మహిమను పక్కన పెట్టి వచ్చాడు. అంతేకాకుండా శిలువ మరణము తగ్గించినంతగా ఆయన విధేయత చూపించిన తర్వాత మన కొరకు పూర్తిగా పేదవాడిగా మారాడు. ప్రేమైన నిమిడ గమనించండి, ప్రభువు ప్రేమ, ప్రభువు యొక్క బలమైన ప్రేమ. ఆయన ప్రేమించినట్లుగా మనల్ని ఎప్పుడూ కూడా ప్రేమించడు. ప్రేమైన నిమిడ గమనించండి. కనుక మనము ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఆదుకునే విధముగా, ఆయన రక్షించే విధముగా, ఆయన మనల్ని స్వస్థపరిచే విధంగా ఎవరు కూడా చేయలేరు. ప్రేమ గమనించాలి. మరి యెషయా గ్రంథము 53వ వచనము 53వ అధ్యాయం చూసినట్లయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూసినట్లయితే గమనిస్తే మన కొరకు నేను కొన్ని లిస్ట్ ఇస్తాను. మరి ప్రియులరా, మరి ప్రభువు ఏ విధంగా మన కొరకు శ్రమ పడ్డాడు, ఎటువంటి హింసలు పడ్డాడు అనేది యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో స్పష్టంగా ఆ లిస్ట్ ఉంది. ఒకసారి మీ కొరకు నేను తెలియజేస్తాను. మన కొరకు ప్రభువు తృణీకరించబడెను, మన కొరకు ప్రభువు విసర్జించబడెను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనలని వాడుగాను, ఎన్నిక లేని వాడుగాను, మొత్తపడిన వానిగాను, బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను, గాయపరచబడెను, నలుగా గొట్టపడెను, అందరి దోషమును ఆయన మోసెను, దౌర్జన్యము నొందెను. ప్రభు సజీవుల భూమిలో నుండి అతన్ని కొట్టివేయబడెను, తన ప్రాణమును మన కొరకు ధారపోసెను, అనేకుల పాపమును భరించెను. ఎంత ఇష్టం ప్రభు ప్రేమను ఆ విధంగా వ్యక్తపరిచాడు. ప్రభు ప్రేమను మన సొంత పిల్లల మీదే అటువంటి ప్రేమను చూపిస్తామండి. భార్య భర్త మీద అటువంటి ప్రేమ, భర్త భార్య మీద హిస్టరీలో లేదు. ప్రభు మన ఎడల చూపించిన ప్రేమ అనంతమైన ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డరా, నిన్ను విడువను, ఎడబాయను, యుగ సమాప్తి పర్యంతము సదాకాలము తోడై ఉంటాను. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభువు ప్రేమించినంతగా మనల్ని మనము గమనిస్తే ఇప్పుడు మనము ప్రభువును తప్ప ఎవరిని ప్రేమిస్తున్నామో మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డరా, స్వపరీక్ష చేసుకోవాలి. మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. మన హృదయాల సంగతి మనకే తెలుసు. లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి అంటున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డరా, లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి. మన కొరకు సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టిన
ఆ ప్రభువుని ప్రేమించమంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఎవరిని ప్రేమిస్తున్నాం మనము? ఎవరిని ప్రేమిస్తున్నాం? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాన్ని ప్రేమిస్తే, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే ఒకరోజు అవి మనల్ని వదిలివేస్తాయి, ఒక సమయంలో వదిలేస్తాయి అనుకోవచ్చు. ఏంటి బాధపడిపోతాం, ఎంతో మందికి చెప్పుకుంటాం, నేను ఇంతగా ప్రేమించాను, అంత ప్రేమ నేను పొందుకోలేకపోయానని ఎంతో మందికి చెప్పుకునే అనుభవాలు మనకి జీవితంలో ఉండలేదా? ప్రియమైన దేవుని సంగమా, లోకము ఒక సమయంలో వదిలేస్తుంది, కానీ మనల్ని ఏ సమయంలో కూడా వదిలేవాడు మన ప్రభు. గమనించాలి. మరి పిలాతు, మరి నేను ముగిస్తాను, ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. ప్రియమైన బిడ్డలారా, పిలాతు మరి తనకు తెలియకనే మొదటి సువార్త పత్రికను రాశాడు. పిలాతు తనకు తెలియకుండే మొదటి సువార్త పత్రికను రాశాడు. ఏంటంటే సువార్త పత్రిక? యూదులకు రాజు అనే సువార్త పత్రిక రాశాడు. ఆ సువార్త పత్రిక చదివి ఎవరు రక్షింపబడ్డారు? ఎవరండి ఆ సువార్త పత్రిక చదివి ఎవరు రక్షింపబడ్డారు? దొంగ, పక్కన ఉన్న దొంగ చూశాడు, చదివాడు, ఆహా యూదుల రాజా, నీ రాజ్యంలోకి నన్ను ఎలా చేయవా, నీ రాజ్యంలోకి ప్రవేశించడానికి కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దొంగ యూదుల రాజు అని పై విలాసము మొదటి సువార్త కరపత్రిక చదివాడు. చదివి ఆహా ఈయన యూదుల రాజు అని రాజ్యములోకి ప్రవేశాన్ని కోరుకున్నాడు. ఇచ్చాడా లేదా ప్రభు? ఎస్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మొదటి సువార్త పత్రిక. మొదటగా రక్షింపబడినవాడు దొంగ, నేరస్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మరి ఇది భయంకరమైన ఈ శిలువ శిక్ష, శిలువ అనేది భయంకరమైన, క్రూరమైన, నీచమైన శిక్షకు గుర్తుగా ఉంది. ఈ శిలువ దేనికి గుర్తుగా ఉందని? భయంకరమైన, క్రూరమైన, నీచమైన శిక్షకు గుర్తుగా ఉంది. కానీ దాన్ని విజయముగా, మహిమకరముగా మార్చినది ఎవరు? ప్రభువే. హల్లెలూయా. గమనించాలి. భయంకరమైన, క్రూరమైన, నీచమైన శిలువను మరి విజయంగా, మహిమకరముగా మార్చినది ప్రభువే. మరి మన హృదయంలోకి ప్రభువుని ఆహ్వానిస్తే మనము భయంకరముగా ఉండొచ్చు, మన జీవితాలు క్రూరమైనవిగా ఉండొచ్చు, నీచమైనవిగా ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిలువను మార్చిన ప్రభువు, విజయముగా, మహిమకరముగా మార్చిన ప్రభు మన జీవితాలని, మనల్ని కూడా విజయముగా, ఆయనకు మహిమార్థమై మనల్ని మార్చగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని మన హృదయంలోకి ఆహ్వానించి ఈ లోకంలో మనము విజయకరమైన జీవితాన్ని మనం జీవిద్దాం, ప్రభువుకి మహిమార్థమై జీవిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మంచి ఏమీ లేని నజరేతు ఊరు, మంచి, మరి నతనీయులు ఏమంటాడు? థ్యాంక్ యూ, మీరు బైబిల్ బాగా చదువుతున్నారమ్మా, దేవుడు మమ్మల్ని దీవించును కాక. నజరేతులో నుంచి మంచిది ఏమైనా రాగలదా? అస్పష్టమైన గుర్తింపు లేని, మంచి ఏమీ లేని నజరేతులో ప్రభువు ఉండడం వల్ల, ప్రభువుని కలిగి ఉండడం వల్ల ఆ యొక్క నజరేయుడైన యేసుగా గుర్తింపబడడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నజరేయుడైన యేసుగా గుర్తింపబడడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడిగా చెప్పుకున్న దేవుడు మన హృదయాల్లో ప్రభువుని కలిగి ఉంటే మరి మనకి కూడా దేవుణ్ణని చెప్పుకోవడానికి ఆయన ఈరోజు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తారా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని ఆయన చెప్పుకున్నాడు. నజరేతు వాడని చెప్పుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన కలిగి ఉన్న వారి గురించి ఆయన చెప్పుకుంటాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. కనుక మనకి కూడా దేవుణ్ణని చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. ఎప్పుడు ఆయన మన హృదయంలో ఏమండి హృదయంలో చేర్చుకొని ఎంతకాలం ఉంచుకోవాలండి? ఏమండి జీవించినంత కాలము అంతం వరకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా ఎవరిని గట్టిగా పట్టుకోవాలండి? అంతం వరకు పట్టుకోవాల్సింది ఎవరిని? కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలి. జారిపోకుండా ఇంకోడు లాక్కుంటాడేమో. శోధనలు ప్రభువుని మన చేతుల్లో నుంచి లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ప్రతి క్షణము మనకి శోధన వస్తుంది. గమనించాలి ఎప్పుడైనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నిజమైన క్రైస్తవుడిగా జీవించడం చాలా కష్టం. హృదయంలో ప్రభువుని కలిగి, అది పాయింట్, హృదయంలో ప్రభువుని కలిగి అంతవరకు క్రైస్తవుడిగా జీవించడం చాలా కష్టం. నిజముగా ప్రభువుని మన హృదయంలో కలిగి నిజ క్రైస్తవ జీవితం ఈ లోకంలో దేనితో రాజీ పడకుండా, ఎటువంటి పరిస్థితులకి రాజీ పడకుండా, ఎటువంటి శోధనలకు రాజీ పడకుండా, ఎటువంటి ఆఫర్స్కి రాజీ పడకుండా, ఎటువంటి ప్రలోభాలకి రాజీ పడకుండా కలిగి ఉన్న దాన్ని ప్రభువుని గట్టిగా పట్టుకొని అంతవరకు జీవించడం అనేది చాలా కష్టమైనది ప్రియులారా. కనుక మనము బలహీనులమే, కానీ మనం గట్టిగా పట్టుకున్న ఆ ప్రభు యొక్క శక్తి అనంతమైనది. గమనిస్తున్నారా? మనం ఎవరినైతే గట్టిగా పట్టుకున్నామో ప్రియులారా, ప్రభు శక్తి అనంతమైనది. ప్రభు శక్తి అనంతమైనది కనుక ఆ అనంతమైన శక్తితో మనల్ని ప్రభువు అంతవరకు బలపరుస్తాడు. ప్రేమని దేవుని బిడ్డలారా గమనించండి. భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. అంతవరకు గట్టిగా ఆయన్ని పట్టుకోవాలి. ప్రేమని దేవుని బిడ్డలారా నేను ముగిస్తాను. ఇంకా దేవుని కార్యములలో చూడండి, కురేనీయుడైన సీమోను ఎక్కడ చూస్తాం? ఈయన గురించి ఏమంటే కురేనీయుడైన సీమోను గురించి ఎక్కడ చూస్తాం? ఓకే, సిలువను మోసాడు. అక్కడ మరి రోమా సైనికులు సిలువను మోసే ఆ యొక్క భారము, ఆ బాధ్యత కురేనీయుడైన సీమోనుకి అప్పగించారు. ఇంకా కురేనీయుడైన సీమోన్ని ఎక్కడ చూస్తాం? గమనిస్తే మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 15వ అధ్యాయము ఏమండి చూడండి, అక్కడ అలెగ్జాండరు రూఫస్కి ఫాదర్ ఎవరండి? ఈ యొక్క కురేనీయుడైన సీమోను. తర్వాత చదవమా. చూడండి, అక్కడ ఏంటంటే ఈ యొక్క అలెగ్జాండర్ అండ్ రూఫస్ మరి ఆ యొక్క సంఘములో ప్రాముఖ్యమైన వారు. అలెగ్జాండరు, ఈ రూఫస్లు కురేనీయుల యొక్క కుటుంబం, కురేనీయుడైన సీమోను యొక్క కుటుంబాన్ని ప్రభువు ఆశీర్వదించాడు. మీకు అర్థమైందా? ఎందుకు ఆశీర్వదించాడంటే మరి సీమోను యెరూషలేముకి దేనికి వస్తున్నాడు? యెరూషలేముకి వస్తున్నప్పుడు రోమా సైనికులు ప్రభువు మోస్తున్న ఆ యొక్క అడ్డగమిని కురేనీయుడైన సీమోను మీద పెట్టారు. మరి సీమోను దేనికి వస్తున్నాడు యెరూషలేములోకి? మరి పస్కా గొర్రెను అర్పించడానికి వస్తున్నాడు. కానీ కురేనీయుడైన సీమోను ఎవరిని కలిశాడు? తన కొరకు అర్పించుకున్న దేవుని గొర్రె పిల్లను కలిశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కదండి. పస్కాకి గొర్రె పిల్లలు వదిద్దామని వస్తే తన కొరకు అర్పించుకుంటున్న దేవుని గొర్రె పిల్లను కలిశాడు. ఆయన యొక్క కార్యములో పాలు పంచుకున్నాడు కనుక మరి ప్రభువు ఆ కుటుంబాన్ని దీవించాడు, కుటుంబాన్ని రక్షించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గమనిస్తే, దీన్ని బట్టి మనం గమనిస్తే
దేవుని కార్యములో సహకరించిన కురేనైన సీమోను దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుని కార్యములో సహకరిస్తే మనల్ని మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, సిలువ విజయంగా మహిమకరంగా మార్చిన దేవుడు మనల్ని కూడా విజయముగా మహిమకరంగా మారుస్తాడు. మరి గమనించాలి, మరి మంచి పేరు ఏమీ లేదు, మంచిది ఏమీ లేదు, అస్పష్టమైన గుర్తింపు లేని నజరేతు మరి యొక్క గ్రామం తాలూకా మరి వాడినని చెప్పుకున్న ప్రభు మన హృదయంలో ప్రభు ఉంటే మరి మనకి కూడా దేవుణ్ణని చెప్పుకోవడానికి ఈరోజు ఇష్టపడుతున్నాడు. మరి దేవుని కార్యంలో కురేనైన సీమోను ఏ విధంగా మరి సహకరించాడో ఈరోజు మనం దేవుని కార్యంలో మనము సహకరిస్తే మనకి మన కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు శిలువ శిక్ష మన కొరకు మరి భరించాడు. మరి ఆ యొక్క శిలువ శిక్ష ఎందుకు భరించాడంటే మనల్ని పాపం నుంచి రక్షించడానికి, నీతిమంతులుగా తీర్చడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అంత భయంకరమైన మరి ఆ యొక్క మరి ఆ పెయిన్ని, ఆ నొప్పిని ఎందుకు భరించాడంటే మన మీద ఉన్న అపారమైన ప్రేమ. ఒక తల్లి 9 మాసాలు మోసిన తర్వాత మరి ఆ డెలివరీలో ఎంతో మరి శ్రమ పడుతుంది. ఎందుకంటే తన సంతానం మీద ఉన్న ప్రేమ. అలాగే మన తల్లిదండ్రులు, తల్లి మనల్ని కన్నది. ఏమంటే తల్లి ప్రేమ కన్నా మెండైన ప్రేమ ఈ లోకంలో లేదు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, తల్లి ప్రేమ కన్నా మెండైన ప్రేమతో నేను నిన్ను. వీళ్ళరా గమనించండి, ఈ లోకంలో తల్లి ప్రేమ కన్నా మెండైన ప్రేమ లేదు. ప్రభు అంతకన్నా గొప్ప ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు. కనుక అంత హింస మన కొరకు భరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమించినట్టుగా మనల్ని ఎవరు ప్రేమించలేరు. కనుక ప్రభువుని ఈరోజు మన హృదయంలోకి ఆహ్వానించి ప్రభువుని కలిగి అంతవరకు ఆయన మన హృదయంలో ఉండేటట్లుగా గట్టిగా పట్టుకొని మరి మనకి, మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక.